ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి త్వరగా కోలుకోవాలని తిరుపతి జిల్లా శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి గండవరం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో 108 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు షర్మిల ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మేము సూలూరుపేట చెంగలమ్మ తల్లి ఆశీర్వాదం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరుపతి జిల్లా అధ్యక్షునిగా మళ్ళీ ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు మా యొక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లీడర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఎందుకంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసి కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవంగా పేరు పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు, తన కూతురు, తన బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎదుటి పార్టీలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి మా యొక్క ప్రియతమ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అనారోగ్యంతో ఉన్నారని మా యొక్క నాయకులు, లీడర్లు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాకరం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆమె గురించి చెప్పుకోవాలంటే ఒక సాధారణమైన విషయం కాదు. గుండె ధైర్యంలో వైఎస్ షర్మిలారెడ్డి గారికి మించినటువంటి వాళ్ళు లేరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆమె యొక్క మొండి పట్టుదల వల్ల ఆయన జైల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ షర్మిలారెడ్డి గారిది. అయితే పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, అభివృద్ధి పాలనలో కుంటుపడిపోయిందని, ఈ రాష్ట్రం నాశనం అయిపోయిందని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుందని, ఆయన కడుపులో పుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెనక పడిపోతున్నారని చెప్పి ఆమె బాధపడి వాళ్ళ తండ్రి ఉన్నటువంటి అదే బాటలోనే కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పగ్గాలు చేపట్టడం జరిగింది. ఆమె పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి లీడర్లకి చేదోడు వాదోడుగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం పరిచేటటువంటి దిశగా ముందుకు అడుగు వేస్తూ పోతున్నది. అందుకనే ఆ తల్లికి బాగలేదనే ఉద్దేశం తెలిసిన తర్వాత మా నాయకులు గాని, మా కార్యకర్తలు గాని, మా జిల్లా లీడర్లు గాని, రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఎంతో మంది సరే బాధాకరం వ్యక్తం చేశారు. అందరూ కూడా దేవుళ్ళని, చర్చిలకి, గుళ్ళకి, మసీదులకి వాళ్ళ దేవుళ్ళని వెళ్ళి ప్రార్థనలు చేసుకొని ఒక మహానాయకురాలు మళ్ళీ తిరిగి రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. అందువల్లే ఈ యొక్క సూలూరుపేట ఒక ఆరాధ్య దైవము, అదే కాకుండా ఈ సూలూరుపేటలో చరిత్ర సృష్టించినటువంటి అమ్మ చెంగాలమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఉండి ఆమె మళ్ళీ తిరిగి ఆరోగ్యాలతో తిరిగి బయట రావాలని, ప్రజల ముందు మళ్ళీ ఆమె లీడర్గా ఎదుగుతూ అనేక మందికి సేవలు చేయాలని మేము మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటున్నాం. ఆ తల్లి ఆశీర్వాదం వైఎస్ షర్మిలారెడ్డి గారికి మా అక్కకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక యువకులు మాత్రమే కాదు, విద్యార్థులు మాత్రమే కాదు, కిసాన్ అది మామూలుగా వ్యవసాయదారులనే కాదు, ఉద్యోగస్తులనే కాదు, ప్రతి ఒక్కరిని కూడా చిత్రహింసలు పెడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు మొన్న జరిగినటువంటి ఈ యొక్క విద్యార్థులు నీట్ పరీక్షల ద్వారా దాదాపు 156 పరీక్షలు లీక్ చేశారు. ప్రజల యొక్క భవిష్యత్తులతో ఆడుకుంటూ ఉన్నారు. దీనిపైన ప్రజలు మామూలుగా విద్యార్థులు, యువకులు వారి యొక్క ఆక్రోశానికి తట్టుకోలేక అందరూ కూడా మన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మా యొక్క ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాన, అంటే విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన పోరాటం చేయడం జరిగింది. వారికి మద్దతుగా నిలవడం జరిగింది. దానికి ప్రకారంగానే మామూలుగా ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ గారు ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి అనేక అవకతవకలు జరిగినందువలన లెటర్ ఇవ్వాలి, ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. దాని తగ్గట్టే మా యొక్క పోరాట పటిమ వల్ల, యువకులందరూ కూడా పోరాట పటిమ వల్ల, విద్యార్థుల పోరాట పటిమ వల్ల, మా రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం వల్ల ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో మొత్తం ఉన్నటువంటి ఇండియా
కూటమి ప్రభుత్వాలు, కూటమిలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీలు కూడా పోరాటం చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మేము ఇది ఫస్ట్ తొలిమెట్టు మా విజయానికి సంకేతం అని తెలియజేస్తున్నాం. రాబోయేటటువంటి కాలాల్లో ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ తుడిచిపెట్టుకుని పోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పేటలో మాత్రమే కాదు, మేము ప్రజాపక్షంగా, అంటే మేము ప్రతిపక్షం కాకపోయినా ఇప్పుడు ప్రతిపక్షం లేదు రాష్ట్రంలో, మేము ప్రజాపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. ప్రజాపక్షంగా, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. అందువల్లనే ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తప్పుడడుగులు వేసిన ప్రభుత్వాలు, ఎక్కడ అన్యాయాలు చేసినా, ఎక్కడ అక్రమాలు చేసినా మాకు తెలిసిన వెంటనే ఇమ్మీడియట్ గా మేము అక్కడ కూర్చోవడం జరుగుతూ ఉంది, పోరాటం చేయడం జరుగుతూ ఉంది. దానికి రాబోయేటటువంటి ప్రజలు కూడా రాబోయేటటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని చాలా నమ్ముతున్నారు. ప్రతి ఒక్కరూ ఆవేదన నుంచి బయట వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.